హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కట్ట గోంగూరని తీసుకొని ఇలా ఒలుచుకోవాలి. తర్వాత ఒక 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత వీటిలో నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి. 2 నుంచి 3 సార్లు దాకా బాగా కడుక్కోవాలి. చూడండి, ఇలా దాంట్లో ఇసుకంతా పోయేలాగా బాగా కలుపుతూ ఇలా కడుక్కోవాలి. చూడండి, ఇలా బాగా కడుక్కున్న తర్వాత ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, ఇలా ఇంకో గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ నుంచి 2 టీ గ్లాసులు నీళ్లు పోయాలి. నీళ్లు పోసుకున్నాక రైస్ కుక్కర్ ఆన్ చేసి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. గోంగూర అయితే ఉడికిపోయింది, కానీ పచ్చిమిరపకాయలు ఉడకాలి. ఇంకా మళ్ళీ మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకుంటే పచ్చిమిరపకాయలు కూడా ఉడికిపోతాయి. చూడండి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కలర్ మారాయి కదా, అలా పసుపు కలర్లోకి రావాలి. అంటే అప్పుడు అవి కూడా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనం ఈ గోంగూరని ఇంకా దంచుకోవాలి. చూడండి, ముందుగా మనం ఉడకపెట్టుకున్న పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక 2 వెల్లుల్లిపాయలు వేయండి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేయండి. చూడండి, ఇప్పుడు మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా వెల్లుల్లిపాయలు ఉప్పు బాగా మెదిగేదాకా దంచుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయలు బాగా మెదిగిపోయాయి కదా, ఇప్పుడు మనం గోంగూరని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా మెదుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ మెదుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మెదిగిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఒక 2 నుంచి 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో ఒక ఎండుమిరపకాయని తుంచుకొని వేసుకోండి. ఇవి కొంచెం వేగిపోయాక మనం తిరుమూత దినుసులు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా తిరుమూత దినుసులు బాగా వేగేదాకా బాగా కలుపుకోవాలి. చూడండి, తిరుమూత దినుసులు వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం వేగించి మనం ఇందాక రెడీ చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం దాంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. ఇది కావాలంటే ఒక 2 నుంచి 3 డేస్ కూడా ఉంటుంది. ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.